హలో అండి, వెల్కమ్ టు రమాస్ కిచెన్. ఉగ్గాని చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ కాగనీయకుండా పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయలు సన్నగా తరగాలి పొడవుగా. సరిపడని పచ్చిమిర్చి, నేను ముగ్గురికి అయ్యేంత ఉగ్గాని చేస్తున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తే ఉల్లిపాయ నుంచి వాటర్ వచ్చేసి మగ్గిపోతుంది త్వరగా. ఇలా మగ్గాలని చెప్పి సాల్ట్ వేసాను. అదే మగ్గిన తర్వాత టమోటా ఒకటి కట్ చేసి వేసాను. ఆ టమోటా కూడా బాగా మగ్గాలంటే మనం మూత పెట్టేయాలి. మూత పెట్టేసి తర్వాత వాటర్ ఎక్కువ పెట్టి బొరుగులు వేసేసుకోవాలి. బొరుగులు వేసి అవి బాగా నానాలి కాబట్టి వదిలేయాలి కొద్దిసేపు, ఒక 4 minutes అట్లా 3 minutes. తర్వాత కొద్దిగా పసుపు వేసి దీంట్లో అంత బాగా కలిపేయాలి. బాగా దగ్గరికి రావాలి గుజ్జుగా. తర్వాత కరివేపాకు ముందైనా వేయచ్చు, తర్వాతనే వేయచ్చు. నేను ఇలా వేస్తే గ్రీన్గా ఉంటుందని చెప్పి తర్వాత వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాని మీద పెట్టేసుకొని బొరుగులు తీసి పెట్టుకుంటాం కదా, అన్నీ వాటర్లో ఉంచి బొరుగులు ఇప్పుడు వేసేసుకోవాలి. వేసేసుకొని మనం దీంట్లోకి సరిపడంత పుట్నాల పప్పులు అంటాం కదా, అవి వేసుకోవాలి. పొడి చేసుకొని సరిపడంత వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎండు కొబ్బరి ఉంటుంది కదా, పొడి మనం ఇంట్లో చేసుకున్న అయితే ఆయిల్ బాగుంటుంది దాంట్లో, అందుకు టేస్ట్ ఉంటుంది ఉగ్గాని కూడా. 1 స్పూన్ పౌడరు, తర్వాత వచ్చేసి కొబ్బరి వేసుకోవాలి 1 స్పూను. తర్వాత సాల్ట్ ముందు కొద్దిగా వేసాం కదా, తర్వాత కొద్దిగా వేసుకోవాలి. అది సరిపోతుంది. ఇంకా మళ్ళీ సరిపోకపోతే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. అంత కలిపి ఇలా పెట్టేసుకొని మనం కొత్తిమీర ఉంటే వేసేసుకోవచ్చు, లేదంటే అలాగైనా బాగానే ఉంటుంది. కొత్తిమీర లేకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలానే ట్రై చేయండి మీరు కూడా. కొబ్బరి పొడి, పుట్నాల పప్పు పొడి వేసి చాలా బాగుంటుంది. ఇది పక్కన పెట్టేసుకొని గ్లాస్లో బజ్జీలు వేద్దామని ట్రై చేశాను ఒకసారి. అందరు ఉన్నప్పుడు కుదరదని చెప్పి ఎవరు లేనప్పుడు ట్రై చేశాను. ఇలా వేస్తే బాగానే వచ్చాయి నాకు. ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఆయిల్ వేడి బాగా తగ్గిపోవాలి. వేడైన తర్వాత మళ్ళీ వేడి తగ్గిన తర్వాతనే బజ్జీలు వేసుకోవాలి చూడండి. అప్పుడు మనకు మాడకుండా ఉంటాయి, అంటే బాగా బ్రౌన్ అయిపోతాయి అన్నమాట వేడిగా ఉన్నప్పుడు వేస్తే. కొద్దిగా చల్లారినాక వేస్తే బజ్జీలు మంచి కలర్ వస్తాయి. మనం వేసిన తర్వాత సిమ్లోనే పెట్టి ఎక్కువ హై పెట్టకుండా మంట చిన్నగా ఒక్కోటి ఇట్లా కదుపుతూ ఉండాలన్నమాట. అటు ఇటు ఇలా కదిపితేనే 2 పక్కల సమంగా కాలుతుంది బజ్జీ అనేది. ఇలా తిప్పేసుకుంటూ ఉండాలి. మనం అట్లా వదిలేసామనుకోండి ఒకే సైడ్ అయిపోతుంది. ఒక సైడు తెల్లగా ఉంటుంది, ఒక సైడు ఎర్రగా అయిపోతుంది. అప్పుడు మిర్చి అనేది లోపల ఉడకదు. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేసింటే కామెంట్ చేయండి. మీరు ఎలా వేస్తారో బజ్జీలు. నేనైతే కొత్తగా ఇలా ట్రై చేశాను. మామూలుగా అయితే వేరే విధంగా వేస్తాను. నేను అంకుల్ ఇద్దరమే ఉన్నాం కాబట్టి ఇలా చేసుకున్నాము, అందుకు చూపించాను నేను సింపుల్గా చేసుకునేది. ఇలా అన్నీ అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఒక్కొరికి 2-3 బజ్జీలు అయినా సరిపోతాయి అన్నమాట ఉగ్గానప్పుడు టిఫిన్కి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం టిష్యూ పేపర్లు వేసుకుంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. ఆయిల్ లేకుండా మనకు అంటుకోదనమాట. ఇప్పుడు ఉగ్గాని రెడీ ఉంది కదా, ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో మామూలుగా ఉగ్గాని పెట్టేసుకొని బజ్జీలు దాంట్లోకి మనం లెమన్ కూడా ఇష్టం ఉన్నోళ్ళు లెమన్ పిండుకున్న ఉగ్గానిలో చాలా టేస్ట్ ఉంటుంది చూడండి. అంటే కొద్దిగా పులుపు కావాలనుకున్న వాళ్ళు పిండుకోవచ్చు. నాకు ఇంట్లో ఒకటి తింటే ఒకటి తిన్నారు కాబట్టి నేను పిండలేదు దీంట్లో. ఇలా ట్రై చేయండి.